క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిపిఎం శ్రీనివాసులు అనవసర ఆరోపణలు. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పనుల కోసం 300 టిప్పర్ల ఇసుకకు పర్మిషన్ తీసుకుని తోలుతున్నాం. వైసీపీ ప్రభుత్వంలో లాగా టీడీపీలో దోచుకోవడానికి చంద్రబాబు ఒప్పుకోరు. సిపిఎం శ్రీనివాసులే వసూల్ రాజా. పార్టీ పేరు చెప్పుకొని దందాలు చేస్తుంటాడు. ఇసుక ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ లో ఘాటు వ్యాఖ్యలు. కొండను తవ్వి ఎలుకను పట్టలేని ప్రభుత్వం. భూ కబ్జాదారులతో ప్రభుత్వం మిలాఖత్ అయిందా? నెల రోజులైన మదనపల్లె ఫైల్స్ లో నిందితులను పట్టుకోలేని చేతకాని ప్రభుత్వం. భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని సిపిఐ నాయకుల ఆగ్రహం. కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురైన చర్యలు తీసుకోవడంలో జాగు ఎందుకు? కోల్కతా డాక్టర్ అటాప్సీ రిపోర్ట్ లో విస్తుపోయే నిజాలు. శరీరమంతా గాయాలు, ఊపిరాడకుండా చేసి చంపారు. ప్రైవేట్ పార్ట్స్ లో పాశవికమైన గాయాలు. హాస్పిటల్ రహస్యాలు తెలిసాయనే ట్రైనీ డాక్టర్ ను అత్యంత కిరాతకంగా హత్య చేశారా? సుమోటాగా కేసు స్వీకరించిన సుప్రీంకోర్టు. పవన్ కళ్యాణ్ లో ఎంత తేడా, ఎంత మార్పు? నాడు కట్టలు తెంచి ఆవేశంతో ప్రసంగాలు, చెప్పు చూపించి ప్రతిపక్ష నేతలకు వార్నింగులు, నడి రోడ్డు మీద పడుకుని మరీ నిరసనలు. డిప్యూటీ సీఎం తర్వాత సహనం, పరిణితి. శాఖలపై పట్టు కోసం నిత్య అధ్యయనం, సమీక్ష. అభివృద్ధి, సమస్య పరిష్కారమే లక్ష్యంగా అడుగులు. దట్ ఈస్ పవర్ స్టార్ డిప్యూటీ సీఎం అంటున్న అభిమానులు. ఈ డీటెయిల్స్ చూస్తే అనవసరమైన ఆరోపణలు సరికాదు, ఆధారాలతో నిరూపించండి. ఇది వైసీపీ ప్రభుత్వం కాదు, టీడీపీ ప్రభుత్వం. అడ్డదిడ్డంగా చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు చూస్తూ ఎవరిని వదిలేయరు. ఆరోపణలు చేసిన వ్యక్తి ఎలాంటివాడో అందరికీ తెలిసిందే. ఆయన వసూల్ రాజా. దందాలు చేయాల్సిన అవసరం నాకు లేదు, నిరూపించండి. ఎలాంటి చర్యకైనా సిద్ధమేనని టీడీపీ నాయకుడు ఇసుక ఆరోపణలు ఎదుర్కొంటున్న శంషీర్ స్పష్టం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మదనపల్లె టీడీపీ నాయకులపై చేసిన ఇసుక అక్రమ వ్యాపారంపై సోమవారం సదరు టీడీపీ నాయకులు శంషీర్, ఆర్జే వెంకటేష్, జేసీబీ మధు తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ మరవ పనులకు గాను తనకు 300 టిప్పర్ల ఇసుకకు పర్మిషన్ ఉందని జేసీబీ మధు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వమని, ఇష్టారాజ్యంగా దాచుకోవడాలు ఉండవని పేర్కొన్నారు. సామాన్య జనాన్ని ఇబ్బందులు పెడుతున్న దందాల నాయకులంటూ సిపిఎం శ్రీనివాసులు విమర్శించారు. ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తుందన్నారు. అనవసర రాద్ధాంతాలతో ప్రజలకు ఇసుక దొరకని పరిస్థితి కల్పిస్తున్నారన్నారు. పోలీసులు అకారణంగా ట్రాక్టర్లు పట్టుకుని కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా పార్టీకి ఏదైనా చేయాలని వస్తే ఎన్నోసార్లు చందాలిచ్చాం, అయినా తమపైన ఆరోపణలు చేయడం తగదని కమ్యూనిస్ట్ నాయకులపై ఆరోపణలు గుప్పించారు. వారే దందాలు చేస్తారు, ఆ విషయం అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి బురద జల్లడం వారికే చెల్లిందని విమర్శించారు. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆర్జే వెంకటేష్, ఎస్ఆర్ శంషీర్, జేసీబీ వేణు, మధుసూదన్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయంలో ఇసుక ఉచిత పాలసీ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండాలా, ఇసుక విధానాన్ని సులభతరం చేసి భవన నిర్మాణ కార్మికులకు కొంత ఎక్కువ మేర ఉపయోగపడే విధంగా ఇసుక పాలసీ ఉండాలనే ఉద్దేశంతో ఇసుకను ఉచితం చేయడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇసుక కేవలం కొద్దిమంది వ్యక్తుల చేతిలో, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం చేతిలో ఇసుకను మాఫియాగా చేసి మొత్తం పిఎల్ఆర్ బండ్లు, పిఎల్ఆర్ టిప్పర్లే పరిగెత్తినాయి. లేదంటే వాళ్ళు ఎవరికైనా సబ్లీజ్కి ఇస్తే వాళ్ళ బండ్లు పరిగెత్తినాయి. ఈరోజు శంషీర్ గారి మీద చేసినటువంటి ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు పరిగెత్తున్న టిప్పర్లు గతంలో ఏవైతే వైసీపీ ప్రభుత్వంలో పరిగెత్తాయో ఆ టిప్పర్లు పరిగెత్తున్నాయి. అంటే వైసీపీ వాళ్ళు రంగు మార్చుకోనో లేదంటే పేరు చెప్పుకోనో దందాలు చేస్తున్నారు తప్ప తెలుగుదేశం వ్యక్తులు ఎవరు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ కూడా ఇసుక మాఫియా చేయలేదు. ఇంకా ఇసుక ఫ్రీ చేసినప్పుడు ట్రాక్టర్లు, చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన పల్లెల్లో ఉండేటువంటి రైతులు చిన్న చిన్న ట్రాక్టర్లతో ఆ వంకల్లో, వాగుల్లో ఇసుకను తీసుకొచ్చి ఇక్కడ మదనపల్లి టౌన్లో ఇక్కడ అమ్ముకుంటా ఉన్నారు. ఎందుకంటే అవసరం, ఇసుక భవన నిర్మాణానికి అవసరం. అందరూ ట్రాక్టర్లు తోలినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ముఖ్యంగా మన మదనపల్లి ప్రాంతంలో రీచ్ లేనందువలన తప్పని పరిస్థితుల్లో ట్రాక్టర్ల మీద ఆధారపడాల్సి. అతను అలియాస్ వసూల్ రాజా అని కూడా పేరు పిలుస్తారు. శంషీర్ కనుసల్లో 100 లోడ్లు ఇసుక తరలిపోతుంది. మదనపల్లిలో డంపింగ్ చేస్తున్నారు, ఇసుక దందా చేస్తున్నారు అని చెప్పి
సోషల్ మీడియాలో ప్రెస్ నోట్లో రావడం జరిగింది. అతని దగ్గర ఏమన్నా ఆధారం ఉంటే ఒక ట్రాక్టర్ కానీ ఒక టిప్పర్ కానీ నేను తోలినట్లు మదనపల్లిలో కానీ బయట కానీ ఎక్కడన్నా కానీ దేనికైనా చర్చకు సిద్ధం. లేనిపోని ఆరోపణలన్నీ చేస్తున్నాడు ఆయన. అతను గతంలో కూడా ఇట్లా ఆరోపణలు చేసి మన చోడశ్రీ గుడి దగ్గర లేనిపోని అన్నీ చెప్పి వేరే వాళ్ళ దగ్గర కూడా దెబ్బలు తిన్నాడు అతను. కొంతమంది వ్యక్తుల దగ్గర ఇట్లా ఆరోపణ. ఇతనికి ఇదే దందా. చూపిస్తా ఉండేది వీడియో ఒకటి, దాంట్లో ఇన్ని వందల లోళ్ళు మేము ఇసుక తోలుతా అంటే మదనపల్లిలో నా బండ్లు తప్ప ఇంక వేరే బండ్లు ఏం తిరగ మదనపల్లిలో నేను 100 లోళ్ళు ఇసుక తోలుతా అంటే. ఇదేం వైసీపీ గవర్నమెంట్ కాదు, గమ్మునుండిపోయాక టీడీపీ గవర్నమెంట్ ఇది. ఎవరు ఏమి తప్పు చేసినా బాబు గారు వదిలే ప్రసక్తి లేదు. 100 లోళ్ళు అంటే చెప్పేదానికి కూడా కొంచెం ఇది ఉండాలా, ఆలోచించి చెప్పాలా. నోరుంది కదా అని చెప్పి ఏటకంటే ఆడికి చెప్పేసేది కాదు, నిరూపించల్లా. నేను తోలుతాండా అని చెప్పి నిరూపించల్లా. నేను సిద్ధము దానికి. ఇట్లే ఇతను జేసీబీలు ఉండే వాళ్ళ దగ్గర పోయేది, ఇటాచీ ఉండే వాళ్ళ దగ్గర పోయేది మామూలు. ఏమంటే ఫంక్షన్లు చేయాల, ప్రోగ్రామ్ చేయాల, మీటింగ్ చేయాల అని చాలా ఆరోపణలు ఉన్నాయి అతని పైన. లేనిపోని ఆరోపణలన్నీ చేస్తున్నాడు అతను. ఏమన్నా ఆధారాలు ఉంటే అది తీసుకొని వస్తే నేను దానికి సిద్ధమని చెప్పి తెలియజేస్తాను. నిన్నటి రోజున సిపిఎం శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి మన్ను ఇసుక మాఫియా అని చెప్పారు. వాళ్ళలో నా పేరును ప్రత్యేకంగా కనిపించారు. దీంట్లో నిజ నిర్ధారణలు ఏమైనా ఉంటే కనుక బయటికి తీసుకురావాలని అడుగుతున్నా. మా టీడీపీ ప్రభుత్వము హయాంలోకి వచ్చి 3 నెలలు పూర్తి కావట్లేదు. ఇంకా మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం మా గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్న గారి ఆదేశాల మేరకు చిప్పిలి సమ్మర్ స్టోరీలో ఉన్నటువంటి చెరువు మరవ చాలా ఇబ్బందికరంగా ఇప్పటికి డెవలప్మెంట్ లేదు. మరవ కనుక అతి త్వరితగతిన పూర్తి చేయగలిగితే మదనపల్లికి వాటర్ సమస్య ఎప్పటికీ ఉండదనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారము 8 కోట్ల రూపాయల వరకు శాంక్షన్కు అప్పీల్ చేశారు. ఇమీడియట్గా త్వరితగతిన వర్క్ నడవాలని 300 ట్రిప్పర్ల ఇసుకకు నాకు పర్మిషన్ ఇచ్చాడు. ఆ పర్మిషన్ విధానం తగ్గ వెహికల్ నా దగ్గర 10 వెహికల్స్ ఉన్నాయి. ఇచ్చినటువంటి వారు సమ్మర్ స్టోరేజ్ సంబంధించిన వాటి శ్రీనివాసరావు అనేటటువంటి కాంట్రాక్టర్ ఒకరు, ఇంకొక అతను వేరే మేము గుర్తు రావట్లేదు, 2 కాంట్రాక్టర్ల వాళ్ళు ప్రత్యేకంగా ఆఫీస్ నుండి సంతకాలు చేసి నాకు ఇచ్చారు. ఆ విధంగానే నిమ్మనపల్లిలో ఉండేటటువంటి అగ్రహారంలో చెక్ డ్యాంలోనే అధికారపూర్వకంగా నేను రికార్డు పూర్వకంగా సమస్యలు తోలుతున్నా. అది తోలుతుండేది నేను ఒక్కడనే, నా మీద పెట్టాలే కానీ అన్యాక్రాంతంగా తోలుతున్న శంషీర్ని మధ్యలో ఎందుకు ఎంటర్ చేస్తున్నారు? శంషీర్ అనేటువంటి వ్యక్తి నేను కలుస్తుంటాననే ఉద్దేశంతోనే కదా అతను ఎమ్మెల్యే గారికి చనువుగా ఉంటాడు. ఇక్కడ వచ్చిన ప్రతి మంది జనాలకి 10 మందికి అండదండలతో ఉండి వాళ్ళకి ఇబ్బందులు ఏమైనా ఉంటే ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేతో చెప్పుకోలేరు. ప్రభుత్వ రికార్డులకు నిప్పు పెట్టిన నిందితులు ఎవరో బయటపెట్టండి. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టని రాష్ట్ర ప్రభుత్వం. కబ్జాదారుల కోసం భూ బాధితులకు అన్యాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. భూ కబ్జాదారులతో రాష్ట్ర ప్రభుత్వం మిలాఖత్ అయ్యిందా? సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె మురళి ఘాటు విమర్శలు. మదనపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు, పేదల భూములను కాపాడాలని సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి కె మురళి మాట్లాడుతూ మదనపల్లి పట్టణం మరియు పట్టణానికి ఆనుకుని ఉన్న రెవెన్యూ పంచాయతీలలో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు, చెరువులు, వాగులు, వంకలు కబ్జా అయ్యాయని గతంలో రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చామని ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని అన్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ రికార్డులను నిప్పు పెట్టిన నిందితులను ఇప్పటి వరకు పట్టుకున్న పరిస్థితి లేదన్నారు. ఈ సంఘటన జరిగి దాదాపు నెల కావస్తున్నా ఏ ఒక్క భూ కబ్జాదారుని అరెస్ట్ చేసిన పరిస్థితి లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై మొదట కనబరిచిన చొరవ ఇప్పుడు కనిపించడం లేదని, కబ్జాదారులతో ప్రభుత్వం మిలాఖత్ అయిందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పైన భూ బాధితులు పెట్టుకున్న నమ్మకాలు గాలికి పోయేలా ఉందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం భూ బాధితులకు న్యాయం చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మాధవ్, తిరుమల సూరి, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ మదనపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి భూ కబ్జాలపైన మదనపల్లి జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ మదనపల్లి పట్టణంలో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, వాగులు కబ్జా అయ్యాయి. ఇవి గతంలో ఉన్నటువంటి ఆర్డీఓ గారి దృష్టికి తీసుకొచ్చిన, ఈ అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. మరి ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి జాయింట్ సబ్ కలెక్టర్ గారైనా ఈ సమస్యలు పరిష్కరించాలని సిపిఐ పార్టీగా మేము కోరుతున్నాం. గత 20 రోజుల క్రితం ఇదే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ మదనపల్లి పట్టణంలో జరిగినటువంటి భూ కబ్జాలు, అసైన్డ్ భూములు, డాటర్స్ ల్యాండు, వీటిలో జరిగినటువంటి 22A ఫైల్లో జరిగినటువంటి గోల్మాల్లో రికార్డులు పూర్తిగా తగలబెట్టేశారు. ఈ తగలబెట్టేసిన ముద్దాయిలు ఎవరో ఇంతవరకు కూడా తేల్చినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ అగ్గి పెట్టినప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సిసోడియా గారు వచ్చారు, డీజీపీ గారు వచ్చారు, సిఐడి చీఫ్ వచ్చినా ఏ ఒక్కరిని కూడా ఈ రోజుకి దోషులుగా పట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలం కొండందు కనీసం ఎలగను కూడా పట్టినటువంటి పరిస్థితి. దాదాపు 900 ఎకరాలు పేద భూములు కబ్జాలు చేశారు, దౌర్జన్యాలు చేశారు, బెదిరించి పెరుక్కున్నారని స్వయంగా ప్రభుత్వ అధికారులే చెప్పినప్పటికీ కూడా మదనపల్లికి చెందిన శ్రీ వికాస్ జూనియర్ కాలేజ్ మరియు యువశక్తి ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కోల్కతా డాక్టర్ మౌమితా రేప్ మర్డర్కు నిరసనగా భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని సెమినార్ హాలులో ఆగస్టు 9న ఒక జూనియర్ డాక్టర్ మౌమితా దేవనాథ్ అనే మహిళపై సామూహిక అత్యాచారం మరియు హత్యకు గురైంది. ఈ సంఘటన యావత్ భారతావనిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో మహిళకు జరిగిన అన్యాయాన్ని, బాధితురాలికి న్యాయం కోసం యువశక్తి వాలంటరీ ఫౌండేషన్ సభ్యులు మరియు శ్రీ వికాస్ విద్యా సంస్థల విద్యార్థులందరూ కలిసి అన్యాయం జరిగిన మహిళకు సంఘీభావం తెలుపుతూ ప్రభుత్వం వారు తక్షణమే స్పందించి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరియు బాధితురాలికి తగిన న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరసిస్తూ సంఘీభావ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికాస్ జూనియర్ విద్యా సంస్థల విద్యార్థులు, అధ్యాపక బృందం, ప్రిన్సిపల్ శివశంకర్, శివాజీ, కావ్య, నవీన, రాజు, కిరణ్ నాయుడు మరియు యువశక్తి ఫౌండేషన్ సభ్యులు శివాజీ, శశి, రూపేష్ నాయక్, విశ్వతేజ, జయంత్, ప్రణయ్, ఎం నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సో మేము శ్రీ వికాస్ జూనియర్ కాలేజ్ మరియు యువశక్తి వాలంటీర్ ఫౌండేషన్ తరఫున మేము సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీ ఎందుకనగా రీసెంట్గా కోల్కతా మెడికల్ కాలేజ్ విద్యార్థిని మౌమితా దేవనాథ్కి జరిగిన సంఘటనను నిరసిస్తూ సో మా వంతు ఏదో ఉడతా సాయంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు దేశంలో మరెక్కడా జరగకూడదని, సో ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సో ఇలాంటి చర్యలకు పాల్పడే దోషులను కఠినంగా శిక్షించాలని మేమంతా కోరుకుంటూ ఈ నిరసనని తెలియజేస్తున్నాం. సో దీనిలో భాగంగా ప్రభుత్వం వారు ఇప్పటికైనా వెంటనే స్పందించి దీని మీద ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి ఇలాంటి అన్యాయం మళ్ళీ దేశంలో ఎక్కడ కూడా ఏ ఆడబిడ్డ మీద జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని స్పందిస్తూ మేము ఈ నిరసన ద్వారా తెలియజేస్తున్నాం. నమస్కారం. We want justice! 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 గత వారం రోజులుగా దేశాన్ని ఊపేస్తున్న కోల్కతా ట్రైనీ డాక్టర్ నరక యాతన అనుభవించి చనిపోయిందని అటాప్సీ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఆగస్టు 9వ తేదీన ఆర్జీకార్ హాస్పిటల్లో అత్యాచారానికి గురైంది. చనిపోయే ముందు ఆమెని ఎన్ని చిత్రహింసలకు గురి చేశారని రిపోర్ట్ తేల్చి చెప్పింది. ట్రైనీ డాక్టర్కు హాస్పిటల్ రహస్యాలు తెలిసాయా, అందుకే ఇంత దారుణంగా హత్య చేశారా అన్న కోణంలోనూ విచారణ జరగనుంది. శరీరమంతా లోతైన గాయాలయ్యాయి. ఇప్పటికే పోస్ట్ మార్టం రిపోర్ట్ పై చర్చ జరుగుతుండగా ఇప్పుడు మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గొంతు పిసికి ఊపిరాడకుండా చేసి చంపినట్లు నివేదికలో తేలింది. అంతేకాకుండా అత్యంత దారుణంగా బలవంతం చేసి మర్మంగానికి గాయం అయ్యేలా పాశవికంగా ప్రవర్తించినట్లు రిపోర్ట్ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం శరీరం మొత్తం మీద 14 గాయాలయ్యాయి. ముఖం, తల, మెడ, చేతులు, ప్రైవేట్ పార్ట్స్
ఇలా అన్ని చోట్ల గాయాలు కనిపించాయి. బలవంతంగా గొంతు నులిమి విలవిల్లాడి ప్రాణాలు కోల్పోయేలా చేసినట్లు నివేదికలో వెల్లడైంది. ఇది ఖచ్చితంగా హత్యనని స్పష్టం చేసింది. ఊపిరితిత్తుల నుంచి తీవ్ర రక్తస్రావం అయిందని, పలుచోట్ల రక్తం గడ్డకట్టుకుపోయిందని రిపోర్ట్ పేర్కొంది. అయితే ఎక్కడా ఫ్రాక్చర్స్ కాలేదని వెల్లడించింది. బ్లడ్ తో పాటు శరీరంలో గుర్తించిన ఇతరత్ర ఫ్లూయిడ్ శాంపిల్స్ ను ఎనాలిసిస్ కి పంపించారు. ఆగస్టు 9వ తేదీన ఈ దారుణం జరగ్గా ఇప్పటి వరకు కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. హైకోర్టు ఈ కేసు విచారణను సిబిఐకి బదిలీ చేసింది. అన్ని కోణాల్లోనూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ర్యాలీ నిర్వహించడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించింది. అన్న చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మదనపల్లె శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ బాషా. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని మదనపల్లె శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ బాషా అన్నారు. మమతానురాగాలకు ప్రేమానుబంధాలకు ప్రతీకగా రక్షాబంధన్ నిలుస్తుందన్నారు. సంస్కృతి సాంప్రదాయ విలువలకు పవిత్రతకు సోదర ప్రేమకు నిదర్శనంగా విజయానికి సంకేతంగా నిలిచే పర్వం రక్షాబంధన్ అని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగిందని, మహిళలకు అన్ని రంగాలలో రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబుదేనని అన్నారు. రాఖీ పండుగ అందరి జీవితాలలో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినం సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు, ఉమ్మడి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు షాజహాన్ బాషా రాఖీ పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగుల కోవెల వెలుగు సంస్థలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మదనపల్లె ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ అసోసియేషన్ వారు దివ్యాంగులకు మరియు వృద్ధులకు ఉదయం టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా విచ్చేయగా వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి మరియు మదనపల్లె ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ అసోసియేషన్ వారు పుష్ప గుచ్చాలను అందజేసి సాదరంగా ఆహ్వానించారు. వెలుగు చిన్నారులను, వృద్ధులను ప్రేమతో పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం షాజహాన్ బాషా మాట్లాడుతూ గత 30 సంవత్సరాల దివ్యాంగులు మరియు వృద్ధులకు వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి అందిస్తున్న సేవలు ఎనలేనివని, మనం ఎలా ఉన్నా అందంగా చూపించేవారు ఫోటోగ్రాఫర్లని ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మదనపల్లి ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్ల అసోసియేషన్ వారు వారికి వచ్చే కొంచెం వేతనంతో ఇలా అందరూ కలిసి సేవాభావంతో ముందుకు వచ్చినందుకు వారిని అభినందించారు. తదుపరి వెలుగు చిన్నారులకు, వృద్ధులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా టిఫిన్ వడ్డించారు. ఫోటోగ్రాఫర్ శంకర్ వెలుగు చిన్నారులకు స్వీట్స్ అందజేశారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కు, ఫలితాల తర్వాత జనసేన అధినేతకు అసలు ఎక్కడా పొంతన కనిపించడం లేదు. ఎంతటి సహనం, ఎంతటి పరిణితి. అసలు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ లో వచ్చిన మార్పును చూసి సొంత పార్టీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు దూకుడుగా ఆవేశంతో ఊగిపోయే పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే ఎక్కడా మాట తూలడం లేదు. కనీసం ఆవేశానికి చోటు కల్పించకుండా వస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించి 2 నెలలు మాత్రమే అవుతున్నప్పటికీ ఆయన చేస్తున్న సమీక్షలు, తనకు కేటాయించిన శాఖలపై ఆయన అధ్యయనం చేస్తున్న తీరును చూసి అనుభవం ఉన్న రాజకీయ పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. పంచాయతీరాజ్ శాఖపైనే అనేకసార్లు మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఇలా అధ్యయనం చేస్తూ, సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను ఆదేశాలు జారీ చేయడం వంటివి చేయడం లేదు. తమ సమస్యల కోసం పవన్ వద్దకు వెళితే చిటికెల పరిష్కారం అవుతుందని భావించి ఎక్కువ మంది జనసేనాని కలిసేందుకు ప్రతిరోజు తరలి వస్తున్నారు. రాజకీయ విమర్శలపైన, రాష్ట్రంలో జరుగుతున్న ఘటనల విషయంలోనూ ఆయన పెద్దగా స్పందించడం లేదు. గతంలో రాజకీయ విమర్శలు చేసే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాటి జోలికి పోవడం లేదు. పార్టీ కార్యకర్తలకు, నేతలకు కూడా సోషల్ మీడియాలో విపక్షాలపైన, విపక్ష నేతలకు సంబంధించిన వ్యక్తిగత అంశాలపై స్పందించవద్దని ఆదేశాలు జారీ చేశారు. తాను, తన శాఖ అభివృద్ధి, సమస్యల పరిష్కారం ఇంతవరకే పరిమితమయ్యారు. శాఖపై పూర్తిగా పట్టు సంపాదించేంత వరకు ఆయన రాష్ట్ర పర్యటనకు కూడా వెళ్లదలుచుకోలేదని చెబుతున్నారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గానికి మాత్రమే కొన్ని రోజులు వెళ్లి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎక్కువ సమయం విజయవాడలోనే ఉంటున్నారు. పార్టీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభమైన ఆయన నాదెండ్ల మనోహర్, నాగబాబు వంటి వారికి ఆ పనిని అప్పగించారు. కానీ తాను మాత్రం పంచాయతీ శాఖ నుంచి బయటకు రావడం లేదు. చంద్రబాబుతో కలిసి నిధుల కోసం ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసే ప్రయత్నం చేయలేదు. చంద్రబాబును కలవకుండా మరోవైపు ఉప ముఖ్యమంత్రి అయినా తాను కేవలం ఆ శాఖకు మాత్రమే పరిమితమయ్యారు తప్పించి కనీసం ఇతర శాఖల్లో కూడా వేలు పెట్టడం లేదు. కనీసం చంద్రబాబును కలిసినా తన శాఖకు సంబంధించి విషయాలు మాత్రమే ప్రస్తావిస్తున్నారు. ఆయన మంత్రివర్గ సమావేశంలోనూ, అంబానీ కుమారుడి వివాహంలోనూ చంద్రబాబుతో కలవడం మినహాయించి ప్రత్యేకించి తనంతట తాను వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి చర్చించేందుకు సముఖత చూపడం లేదు. ఇప్పుడు ధ్యాసంతా పంచాయతీరాజ్ శాఖపైనే.
అందుకే ఏరికోరి కేరళ కేడర్ కు చెందిన కృష్ణ తేజను ఓఎస్డీగా రప్పించుకున్నారు. ఆయనతో గ్రామీణ వ్యవస్థను మెరుగుపరచడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారంటున్నారు. మొత్తం మీద పవన్ లో వచ్చిన ఈ మార్పు దేనికి సంకేతం అంటూ పెద్ద ఎత్తున కూటమి పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిపిఎం శ్రీనివాసులు అనవసర ఆరోపణలు. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పనుల కోసం 300 టిప్పర్ల ఇసుకకు పర్మిషన్ తీసుకుని తోలుతున్నాం. వైసీపీ ప్రభుత్వంలో లాగా టీడీపీలో దోచుకోవడానికి చంద్రబాబు ఒప్పుకోరు. సిపిఎం శ్రీనివాసులే వసూల్ రాజా, పార్టీ పేరు చెప్పుకొని దందాలు చేస్తుంటాడు. ఇసుక ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ లో ఘాటు వ్యాఖ్యలు. కొండను తవ్వి ఎలుకను పట్టలేని ప్రభుత్వం. భూ కబ్జాదారులతో ప్రభుత్వం మిలాఖత్ అయిందా? నెల రోజులైన మదనపల్లె ఫైల్స్ లో నిందితులను పట్టుకోలేని చేతకాని ప్రభుత్వం. భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని సిపిఐ నాయకుల ఆగ్రహం. కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురైన చర్యలు తీసుకోవడంలో జాగు ఎందుకు? కోల్కతా డాక్టర్ అటాప్సీ రిపోర్ట్ లో విస్తుపోయే నిజాలు. శరీరమంతా గాయాలు, ఊపిరాడకుండా చేసి చంపారు. ప్రైవేట్ పార్ట్స్ లో పాశవికమైన గాయాలు. హాస్పిటల్ రహస్యాలు తెలిసాయనే ట్రైనీ డాక్టర్ ను అత్యంత కిరాతకంగా హత్య చేశారా? సుమోటాగా కేసు స్వీకరించిన సుప్రీంకోర్టు. పవన్ కళ్యాణ్ లో ఎంత తేడా, ఎంత మార్పు? నాడు కట్టలు తెంచి ఆవేశంతో ప్రసంగాలు, చెప్పు చూపించి ప్రతిపక్ష నేతలకు వార్నింగులు, నడి రోడ్డు మీద పడుకుని మరీ నిరసనలు. డిప్యూటీ సీఎం తర్వాత సహనం, పరిణితి. శాఖలపై పట్టు కోసం నిత్య అధ్యయనం, సమీక్ష. అభివృద్ధి, సమస్య పరిష్కారమే లక్ష్యంగా అడుగులు. దట్ ఈస్ పవర్ స్టార్ డిప్యూటీ సీఎం అంటున్న అభిమానులు. క్షణక్షణం పోరాటం, కనంకన ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.